హాయ్ వివర్స్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 గురించి డిస్కషన్ చేద్దాం. ఒక నలుగురు రిజెక్ట్ అయినటివి, ఒక ఇద్దరు గురించి. ఆ ఇద్దరిలో ఒకరు వచ్చేసి జడ్జిగా ఉన్న నవదీప్ గారు గురించి, అలాగే యాంకర్గా ఉన్న శ్రీముఖి గారి గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు వచ్చేసి నాకు తెలిసి సెలెక్ట్ అవుతాడు అని వాళ్ళతో పాటు నేను కూడా అనుకున్నాను. జస్ట్ వాళ్ళతో పాటు కూడా నేను అనుకున్నా, కానీ సెలెక్ట్ అవ్వలేదు. కారణం, ఆయన ఎక్కిలి వీడియోస్ వల్గర్గా తీస్తాడనే ఉద్దేశంతో ఆయనను సెలెక్ట్ చేయలేడు. కానీ ఆయన జెన్యున్గా ఉన్నాడు. నేను డబ్బు కోసమే చేశాను, నా ఫ్యామిలీ కోసం చేశాడని చెప్పాడు. కానీ ఆయనని ఎందుకు రిజెక్ట్ చేశారో అని మాత్రం చెప్పలేదు. వన్ థింగ్, బిగ్ బాస్లో ఆ వల్గర్ వీడియోస్తో, ఆ ఫాలోయింగ్తో అక్కడ ఏదన్నా సంథింగ్ ఏదన్నా డిస్టర్బెన్స్ అవుతుందని, హౌస్కు పనికిరాదని నేను అనుకున్న విషయంలో రిజెక్ట్ చేసింటారని నేను అనుకుంటాను. ఓకే, ఉప్పల్ బాల్ విషయంలో అలా అయింది. నెక్స్ట్, రన్నింగ్ రాజా ఆయన వచ్చేసి ఎలా చేయమంటే అలా చేశాడు, ఎలా ఉన్నామంటే అలా అన్నాడు. కానీ యాంకర్గా శ్రీముఖి గారు మాత్రం ఓవర్ యాక్షన్ చేశారు. అంత పెద్ద మాట అనాల్సిన అవసరం లేదు. నవదీప్ గారు కూడా అట్లే హర్ట్ చేశారు, శ్రీముఖి గారు కూడా అట్లే హర్ట్ చేశారు. మరీ అంత చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ కామన్గా మీరు ఈ బిగ్ బాస్కి పనికిరారు, దీంట్లో మీరు నిలబడలేరు, దయచేసి మరి మీరు పాత వీడియోలే చేసుకొని నవదీప్ గారు చెప్పొచ్చు, ఇక్కడ మీరు దగ్గరికి రాకండి, దూరం నుంచే చెప్పండి అని ఆమె దగ్గరకు వస్తే చంపగలగొడతా అనే మాట ఎంతవరకు? ఈ ఈ క్యారెక్టర్ని పెట్టుకొని, ఈ బిహేవియర్ పెట్టుకొని శ్రీముఖి గారు, మేము అగ్ని పరీక్ష 1 కూడా చూసాం, కానీ ఇంతలా లేదు. కానీ అగ్ని పరీక్ష 2లో మాత్రం చాలా బిహేవియర్ నవదీప్ గారిది అలాగే శ్రీముఖి గారిది చాలా 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 ఇదైపోతున్నది. వాళ్ళు ఉప్పల్ బాలు వల్గర్గా కాదు, మీరు వల్గర్గా మాట్లాడుతున్నారు. ఉప్పల్ బాలు విషయంలో మీరు చేసింది తప్పు. రన్నింగ్ రాజా విషయాల్లో అయితే పనికిరాడు కాబట్టి లక్షణంగా ఆయన ఇట్లాంటి దానిలో బిగ్ బాస్కి ఉండలేడు కూడా, అందువల్ల ఆయన పని. ఓకే, బేబీజాన్ గారు ఏం చేశారు? మీరు ఎలా చెప్తే అలా చేశారు కదా. ఆమె బేబీజాన్ అమ్మాయి ఎలా చెప్తే అలా చేసింది. లాస్ట్కి మీరు ఫలాంది అని చెప్తే ఆమె వెళ్ళిపోతుంటే కూడా ఓకే బోల్డ్ కంటెంట్ అని ఆ విధంగా నా శ్రీముఖి గారు ఒక అమ్మాయి ఏమండి, ఆ అమ్మాయిని మరీ ఎక్కిరించి చెప్పడమా? మీరు ఎలా చెప్తే అలా జడ్జిమెంట్ డైరెక్ట్ రెడ్ రెడ్ రెడ్. ఏంటండి ఇది? ఆమె ఏం తప్పించింది? ఇంత బోల్డ్ ఎంత కావాలంటే అంత చేసింది కదా ఆమెను అలాగే పంపించారు. నెక్స్ట్ ఇంకో ఆయన పేరు ఏం పేరు? ఆకాష్ రాజా, అక్షయ్ రాజా. ఆయనను కూడా అలా వన్ ఆఫ్ ద ఫాలోవర్లో నేను ఒకడిని. ఆయన ఏదైనా వీడియో చేస్తున్నా నేను కూడా చూస్తుంటాను. ఇట్స్ ఎ గుడ్ పర్సన్, బాగుంటాడు, మా అబ్బాయి కూడా బాగా మాట్లాడతాడు. ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలంటే ఎంపటినే స్పాట్లో వచ్చేస్తాడు కౌంటర్. అలాంటి వ్యక్తి ఎంటర్టైన్మెంట్ చేయలేడు, డ్యాన్స్ చేయలేడు, ఆ విషయంలో తప్పే. కానీ ఆయన మాత్రం మిమ్మల్ని ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా మిమ్మల్ని ఒక్క మాట కూడా ఫలాంది కానీ మీ పర్సనల్ విషయాలు మీరు రోస్ట్ చేయన్నందుకు ఫలాంది నవదీప్ గారు ఇలా ఫలానా సినిమా వరకే అయిపోయారు, బిందుమాదేవి గారు ఫలానా ఓటీటీ వరకే అయిపోయింది అని అన్నారు. అలాగే వచ్చేసి శ్రీముఖి గారి దగ్గర ఇలాంటి డిస్ప్రెషన్గా ఇట్లాంటి మాటలు మాట్లాడు. ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఎందుకులా బ్యాక్ సైడ్ ఐఎమ్ హ్యాపీ, ఇద్దరు రెండు వచ్చేసరికి ఏంది ఇది? మీకు ఇష్టం లేదంటే ఫస్ట్లోనే లేదండి మీరు రిజెక్ట్ అని ఫామ్ ఇచ్చేటప్పుడే మీరు రిజెక్ట్, మీరు పనికిరారు అని డైరెక్ట్ ఇచ్చేసారు. ఒక 2 hours, 2 నుంచి 8 hours నుంచి 10 hours వరకు ఒక 25 మందిని ఆడ కూర్చోబెట్టి, ఒకే రూమ్లో కూర్చోబెట్టి, ఒక 8 hours నుంచి 9 hours వరకు ఆడనే కూర్చోబెట్టి, ఫోన్లు లాగేసుకొని. సరే, మీరు బిగ్ బాస్ జడ్జిలుగా మిమ్మల్ని నియమించారు, ఓకే. అదేవిధంగా ఆ జడ్జిలో ఏ విధంగా ఉంటారో మీరు అలాగే ఉండండి. ఎస్, మీకు ఇస్తారు. మీకు ఆ బిగ్ బాస్లో పోతే వీడు ఉండగలుగుతాడు లేదంటే ఎట్లా ఉంటాడు అది చెప్పండి. కానీ అవతల వాళ్ళు హర్ట్ చేయకుండా వర్క్ చేయండి. రన్నింగ్ రాజా విషయాల్లో హర్ట్ చేశారు, ఉప్పల్ బాల్ విషయాల్లో హర్ట్ చేశారు, బేబీజాన్ విషయాల్లో హర్ట్ చేశారు, అక్షయ్ రాజ్ కూడా హర్ట్ చేశారు. అదే నీట్గా మీరు ఉండడానికి పనికిరారు బాస్. దయచేసి వెళ్ళండి అంతే.
కానీ ఇలాగా మీరు వాళ్ళని అవమానించడం మాత్రం బాగా. బిగ్ బాస్ చూసేవాడిలో నేనొక్కడిని. అగ్ని పరీక్ష 1 కూడా నేను హెవీ ప్రతి ఎపిసోడ్ చూశాను. ఇప్పటివరకు అన్నీ సూపర్గా ఉన్నాయి. కానీ అగ్ని పరీక్ష 2 మాత్రం చాలా దారుణంగా ఉంది. శ్రీముఖి గారిది వరస్ట్ బిహేవియర్లో ఇన్నేళ్లలో ఇదే మొదటిసారి చూస్తున్నది. నవదీప్ గారు ఇంతకుముందు అగ్ని పరీక్ష 1లో కూడా చూశాను. దీంట్లో ఇంకా వరస్ట్గా ఉన్నాడు. ఓకే అండి, ఈ నలుగురు గురించి చెప్పాలని చెప్పాను. ఇంకా అంతే అండి. మిగతా వాళ్ళల్లా పర్లేదు, బాగానే సార్. కొంతమందిని అట్లా 4 మాటలు అనేసి నవ్వేసి ఆ 2 గ్రీన్ ఇచ్చి ఒక రెడ్ ఇచ్చి పంపించారు. సెలెక్టెడ్ యువర్. ఏ విధంగా ఇది? బేబీ జాన్ గారు కూడా చేయలేదా? బాగా చేశారు కదా ఆమె కూడా. ప్రతిది అడిగిందల్లా ప్రతి ఒక్కటి చేశారు కదా బేబీ జాన్ గారు. ఆకాష్ రాజ్ గారికి మీరు ఏంది రోస్ట్ చేయమన్నారు? ఎవరిని రోస్ట్ చేస్తుంటే వినడం లేదు మీరు. ఏ టాపిక్ ఇచ్చారు మీరు? ఏదైనా గేమ్ పెట్టారా? ఏదైనా పెట్టారా? రోస్ట్ చేయంటే అలా ఏం చేస్తారు? ఊరిగా అద్దం పెట్టి రోస్ట్ చేయంటే అద్దం పెట్టి నలుగురిని ఇచ్చినాం పలాని మీ విషయం చెప్తే అది ఆర్గ్యుమెంట్ కిందకి వస్తుంది. ఈ విషయంలో కూడా తప్పే. ఉప్పల్ బాల్ విషయంలో చాలా తప్పు. ఉప్పల్ బాల్ లెక్కకు సెలెక్ట్ అవ్వాల్సిందే, కానీ సెలెక్ట్ కాలేదు. ఈ విషయంలో మాత్రం ఒక్క రన్నింగ్ రాజా తప్ప ఈ ముగ్గురులు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యేవారే, కానీ సెలెక్ట్ చేయలేదు. డైరెక్ట్గా రెడ్ చూపించేశారు. అభిజిత్, బిందు మాధవి, నవదీప్, ఈ ముగ్గురులో ఈసారి జడ్జిమెంటే సరిగా లేదు. శ్రీమికు గారిది ఇంకా వరస్ట్గా ఉంది. ఓకే, బాయ్, గుడ్ బై. ఇంతే ఈ రోజుకి.